హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనారాయణ వండబల్ ఎయిట్. నేను మీ లక్ష్మి. ఈరోజు కొబ్బరి టమాటా కర్రీ ఎలా చేసుకోవడో చూద్దాం. ముందుగా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్టు లాగా మెత్తగా పట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు, అల్లం పేస్టు, పసుపు వేసి ఇంకాస్త గోలనివ్వాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలి. మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పట్టి ఉంచుకున్న కొబ్బరి పేస్టు అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకోవాలి. బాగా కలపాలి. కొన్ని వాటర్ పోసి ఇంకాస్త మగ్గనివ్వాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి కలపాలి. స్టవ్ కట్టేసి దించేసుకోవడమే. చపాతీకి అయినా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.